వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. అయితే ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించి పార్టీ మహిళా నాయకురాలు భారీగా పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ ఉన్నారు, ఇతర నేతలు కూడా ఉన్నారు. మేడం, మహిళా సాధికారత ఏ ప్రభుత్వంలో ఎక్కువ జరిగిందంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా సాధికారత అనేది నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పాలనలోనే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆడవాళ్ళ హక్కుల కోసం, ఆడవాళ్ళు ప్రయోజకులు అవ్వాలని, వాళ్ళ మహిళా సాధికారత రావాలి అని ఎన్ని అంశాలు పెట్టినప్పటికీ కూడా అవన్నీ కాగితాల రూపంలోని, జియో రూపంలోనే తప్ప ఆచరణ రూపంలో అయితే అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మహిళలందరికీ కూడా పూర్తి స్థాయిలో మరి మహిళా సాధికారత చేరిందని అయితే మేమైతే చాలా గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఒక మహిళకు ఆయన రుణమాఫీ చేసి వాళ్ళకి సున్నా వడ్డీ ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా చేయూతన్న పథకం పెట్టి 18,750 ఇచ్చారు. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆయన చేశారు. వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా, చిరు వ్యాపారస్తులందరికీ కూడా సున్నా వడ్డీ దీంతో 10,000 రుణాలు ఇచ్చారు. ఆర్థికంగా మహిళల్ని ఆదుకున్నారు. ఆర్థికంగా కాకుండా రాజకీయంగా కూడా మోర్ దెన్ 50% ఈరోజు మేము మాట్లాడుతున్నాను అంటే ఈరోజు అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్ బీసీ మహిళగా నేను అయ్యాను. నాలాగా ఎంతోమంది జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు మా అందరికీ కూడా ఈరోజు ఒక వేదిక దొరికింది మాట్లాడటానికి కానీ దేనికైనా కానీ. ఇవాళ మనం చూసుకున్నట్టయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఆశించకుండా చిన్నపిల్లలు వాళ్ళు చదువుకొని రేపొద్దున వాళ్ళు మంచిగా వాళ్ళు కాళ్ళ మీద నిలబడాలన్న ఒక ఉద్దేశంతో స్కూల్స్ అన్నీ కూడా నాడు నేడు అని పెట్టి స్కూల్స్ అన్నిటినీ కూడా చాలా అద్భుతంగా చేశారు. చేసి బయోస్ యాప్ చెప్పి ట్యాబ్స్ కూడా ఇచ్చారు. అసలు అందరికీ తెలియని విషయం ఏంటంటే మన ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ కూడా ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చింది. గత ప్రభుత్వాల్లో ఎప్పుడైనా అసలు ప్రభుత్వ పాఠశాల అంటే అసలు చాలా చిన్న చూపు ఉండేది. మరి ఈరోజు స్కూల్స్ అంత డెవలప్ అయ్యాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే చెప్పాలి. చంద్రబాబు నాయుడు పాలనలోనే, తెలుగుదేశం పాలనలోనే ఎక్కువ మహిళా సాధికారత సాధ్యమైంది. దాంతోపాటు చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సంబంధించి ఏమంటారు? వాళ్ళు రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేదు. లాస్ట్కి ఏమి ఇచ్చారు? పసుపు కుంకాలని చెప్పి ఇచ్చారు. ప్రజలు అందరూ చూస్తున్నారు, అందరూ నవ్వుకుంటున్నారు. ఈరోజు హామీల్లో కూడా మహిళలకు చాలా ఇచ్చారు, ఆ హామీలు కూడా అమలు చేయలేదు. నిజంగా ఈరోజు నిజంగా ఊర్లలోకి వెళ్తుంటే అందరూ కూడా బాధపడుతున్నారు. అమ్మ మేము మోసపోయాము, మేము ఓట్లు వేసాము, మరి ఏమైపోయాము, మేము జగనన్నకే వేసామని అంటున్నారు. ప్రతి మహిళ ప్రతి ఊర్లో వెళ్తుంటే మేము వేసామమ్మా, ఒట్టమ్మా, ఏమైందో అనేసి బాధపడుతున్నారు. ఒకప్పుడు ఏదో ఒక విధంగా అమ్మ ఒడి అని చెప్పి ఏదో ఒక విధంగా మహిళకి చేదోడుగా ఏదో ఒక ఆసరాలాగా వాళ్ళకి చేతిలో డబ్బులు వచ్చేవి. ఇవాళ అసలు అలాంటి పరిస్థితే లేదు. పాపం అందరూ కూడా మళ్ళీ ఎప్పుడు రేపంటే రేపు ఎలక్షన్ వచ్చినా అందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వేసి మళ్ళీ పూర్వ వైభోగం తెచ్చుకోవాలని చెప్పి ప్రతి మహిళ కసి మీద ఉన్నారు. మేడం, మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీల్లో కూడా మహిళలకు కొన్ని హామీలు ఇచ్చాడు, అవి కూడా ఇంతవరకు అమలు చేయలేదు. దానికి సంబంధించి ఇస్తారండి. కాకపోతే ఒక ఎలక్షన్కి ఒక 6 నెలలు, సంవత్సరం ముందు ఖచ్చితంగా లాస్ట్ టైం పసుపు కుంకుమ కింద ఎలాగైతే ఇచ్చారో అలాగా మళ్ళీ 10,000 అలా ఖచ్చితంగా ఇస్తారు. కాకపోతే ఎలక్షన్కి ముందు ఒక 10,000, 20,000 అలా ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటారు. సూపర్ 6 అయితే ఖచ్చితంగా అమలు అవ్వవు. గ్యాస్ సిలిండర్కి కూడా మాకు తెలిసినంత వరకు మేము ఎవరెవరికి లేదండి. ఇంకా వాళ్ళతోనే రిటర్న్ డబ్బులు కట్టించుకున్నారు సిలిండర్స్ కోసం. కానీ 3 సిలిండర్స్ ఇస్తామన్నారు, కానీ ఒక సిలిండర్ కూడా మా ఇంటికి రాలేదని చెప్పేసి ఈరోజు కూడా డ్వాక్రా మహిళలు వాళ్ళు ఆపోయారు. ఎందుకమ్మా అనవసరంగా మేము నమ్మి మోసపోయామని అని చెప్పేసి వాళ్ళు కూడా నాలుగు ఖర్చుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు కూడా అవకాశం కోసం చూస్తున్నారు. మళ్ళీ జమిలీ ఎలక్షన్స్ వస్తే కనుక ఖచ్చితంగా జగనన్నకి గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పేసి గట్టిగా మా నాయకుడికి పొంతనే లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజల మనిషి, పేదల మనిషి కాబట్టి ఆయన వచ్చి రాగానే పార్టీ చూడడం, మతం చూడడం, కులం చూడడం, అర్హత ఉంటే చాలు అని చెప్పి వాళ్ళు ఏ పార్టీ అయినా సరే అర్హత ఉంటే అందరికీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు? అవుట్ రైట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వస్తే చెయ్యొద్దు అని. అసలు ఆ విజనరీ నాయకుడు ఎలా ఉండాలండి? అది మరి మా నాయకుడు చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ప్రజల్లో మరీ నమ్మకం ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చింది. అందరూ వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసారి మాత్రం ఈసారి తప్పకుండా సీఎం కుర్చీలో కూర్చోబెడతారు.
కేవలం మహిళా సాధికారత అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమైందని, మహిళలను చంద్రబాబు నాయుడు పూర్తిగా మోసం చేసిన వ్యక్తి అని, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఉన్న మహిళలు బుద్ధి చెప్తారని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి నెలకొంది. కేవలం రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.